నమో వెంకటేశాయ. నేను మీ ఎర్రగొండ్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని. ఈరోజు మన వెన్నపూస సుబ్బిరెడ్డి గారు శ్రమ కోర్చి ఈ రాజగోపురం ఇంతవరకు 10 అడుగులు ఇటుకతో అయింది. దానికి క్యూరింగ్ కోసం నిలబడుతున్నారు. ఇది సాహసోపేతమైన నిర్ణయం అనుకుంటున్నాను. ఎందుకంటే 2 రోజుల ముందు నీళ్ళు నిన్న పట్టాము, ఈరోజు రాలే వాళ్ళు. ఈ శిల్పులు కూడా 2 రోజులు వస్తామని చెప్పారు. కానీ క్యూరింగ్ చేయాలి సార్, ఈ క్యూరింగ్ చేయకపోతే ఎట్లా ఇబ్బంది పడతామని చెప్పి ధైర్యంగా పైకి ఎక్కారు. నేనైతే ఎక్కలేను. ఎక్కి మొత్తం రాజగోపురానికి క్యూరింగ్ కోసం నిలబడుతున్నారు. అంటే మన దేవస్థానానికి మనం చేసుకోవడం తప్పేముంది అనే ఆయన సంకల్పానికి మనం జోహార్ చేయాలి. ఇందాక కాలనీలో వేరే పిల్లలను పిలిచాను, వాళ్ళు వస్తామన్నారు, రాలే ఇంతవరకు. బేల్దాన్ని డబ్బులు ఇస్తారా నాయన అనే వాడు కూడా రాలేదు. కాబట్టి మన సుబ్బిరెడ్డి గారు ధైర్యం చేసి పైకి ఎక్కారు, క్యూరింగ్ చేస్తున్నారు. ఇది ప్రతి ఆలయ ధర్మకర్తలు, కార్యకర్తలు ఇలాంటి దైవ కార్యంలో పాల్గొని కూలోళ్ళే వచ్చే చేయాలా లేకుంటే అట్లే ఉంటే అనేది కాదు. కానీ మన ఊరి కార్యక్రమం, మన దేవస్థాన కార్యక్రమం కాబట్టి మన వంతు కృషి కూడా మనం చేయాలనే సంకల్పం ప్రతి కార్యకర్త ఉండాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి దైవ కార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయి. నేనెందుకులే, ఎవరో ఒకరు కూలోళ్ళు పెట్టండి, ఇట్లా నేను చేయలేను సార్ కూలోళ్ళు రమ్మని అనే మూమెంట్ కాకుండా ప్రయత్నం చేద్దాం ఏమవుతుంది అనేది సంకల్పం ప్రతి వ్యక్తిలో ఉండి తీరాలి. అప్పుడే దైవ కార్యాలు చేసిన వాళ్ళ మొత్తం భగవంతుడు కూడా మనకు చూస్తూ ఉంటాడు. అరే వీడు ఏం చేస్తున్నాడు, స్వార్థం చేస్తున్నాడా, నిస్వార్థంగా చేస్తున్నాడా అనేది చూస్తూ ఉంటాడు భగవంతుడు. కాబట్టి ఇటు కార్యక్రమాలు ఏమైంది, నిన్న అలిదని ఉంటే వచ్చారు, రామాలయం కట్టుకున్నారు, స్లాబ్ వేశారు, ఆ పైన చిన్న గోపురం కట్టుకోవడానికి ముందుకు రాలేదు. వాళ్ళు వచ్చి మీరు రండి సార్, అందరికీ ఒకసారి చెప్పండి, ఆ చిన్న రాజగోపురం కంప్లీట్ చేస్తాం అనేది భక్తులు నా కాడికి వచ్చారు. సరే నేను వస్తానప్ప, అందరినీ ఒకసారి మీటింగ్ పెట్టండి అని చెప్పాను. అది కనుక వస్తే అటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దాదాపు ఇప్పటికీ 20-30 అడుగుల హైట్ ఉంది. ఈ 30 అడుగుల హైట్ ఎక్కి క్యూరింగ్ చేస్తున్నాం. ఇక అద్భుతమే ఇది. మళ్ళీ మధ్యలోకి వచ్చి కింద ఇట్ట పట్టాలా. ఈ కార్యక్రమం ద్వారా వెన్నపూస సుబ్బిరెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు. ఈ వీడియో అందరికీ పంపిస్తాం. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలు ఉండే ఈ రాజగోపురానికి కూడా తన వంతు కృషి చేస్తున్నారు. అంటే చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం ఈరోజు చేసే పని. కింది కారుతున్నాయి కానీ ఈ సైడ్ కొంచెం ఆ స్లాబ్ కూడా పట్టేయండి.
ఈ వీడియో నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. మన హైందవ కార్యకర్తలు, హిందూ సోదరులు చూడండి. కాబట్టి దైవ కార్యంలో అందరూ పాల్గొనండి. ఏముందండి, ఊళ్ళో అంతమంది ఉంటారు. చిన్న కార్యక్రమం, దేవుని కార్యం చేయాలంటే ఆలోచన చేస్తారు. మంచి కింద వేసుకొని ఆ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అంటే ఈ విషయాన్ని నేను అల్జన్లో రామాలయానికి కూడా నేను వెళ్ళి చెప్తాను. అది కూడా చేసే మార్గం ఆలోచన చేస్తాను. నమో వెంకటేశాయ.